ఇది పెద్ద మహానగరం. ఈ నగరంలో ఎన్నో లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నారు. అయితే మనిషికి రెండు కళ్ళు అయితే ఎలాగున్నాయో అలాగే మనిషికి రెండు మనసులు కూడా ఉంటాయి. ఒకటి మంచి చెయ్యాలనుకుంటుంది, మరొకటి చెడు చెయ్యాలనుకుంటుంది. మరి మన ఇతడేం చేశాడో చూద్దామా? అక్షయ, నువ్వు నా చేతిలో నుంచి తప్పించుకోలేదు. నిన్ను నేను వెంటాడుతూనే ఉంటాను. నన్ను ప్రేమించే వరకు నిన్ను వదిలే సమస్య లేదు అక్షయ. అయ్యి బాబోయ్, ఈడెవడండి బాబు ఈ టైంలో ఫోన్ చేశాడు? హలో, చెప్పండి. రాజుగారండి, రాజుగారండి. వస్తున్నానండి. ఓ మీరా, అక్కడే ఆగిపోయారే, రండి రండి రండి. అబ్బాయి గారు ఇంట్లో లేరు కదండి? ఓ అదే మీ భయం. అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోయాళ్లే. కూర్చోండి. సరే గాని ఈసారైనా మంచి సంబంధం తీసుకొచ్చావా లేదా? ఎంత మాట అన్నారు రాజుగారు. సంబంధం అంటే మామూలు సంబంధం కాదు. ఊరంతా గాలించి ఐశ్వర్య లాంటి అందగత్తెను తీసుకొచ్చాను. కావాలంటే ఈ ఫోటో చూడండి. మీరే కాదు, మీ అబ్బాయి కూడా ఒప్పుకోవలసిందే. నాకు తెలుసండి ఈ అమ్మాయి మీకు బాగా నచ్చుతుందని. ఆహా, ఈ ఐశ్వర్య గురించేనా ఊరంతా గాలించావు? రాజుగారి సంబంధం అంటే తప్పుతుందా?
ఊరంతా గాలిస్తేనే గాని ఇంత అందమైన అమ్మాయి దొరకలేదు. అయ్యా మీకు తెలియదేమో గాని తల ప్రాణం తోక్కొచ్చిందంటే నమ్మండి. ఏంటి ఈ అమ్మాయి గురించా? ఆ అమ్మాయి గురించేనండి. మీరు ఇలా ఊనండి, చిటికలో ముహూర్తం పెట్టేస్తాను. ఈ ఫోటో ఎక్కడుందేంటి? అక్కడ కదా ఉండాల్సింది. ఆ, ఆ. ఈ ఫోటో గురించేనా? రాజు గారండి, తప్పైపోయింది, నన్ను క్షమించండి. ఇంతవరకు నేను చెప్పింది ఆ అమ్మాయి గురించి కాదండి, ఈ అమ్మాయి గురించి అండి. ఈ ఫోటో చూడండి. ఆ, నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ఈ అమ్మాయిలో కనిపిస్తున్నాయి పేరయ్యా. ఆ, కానీ మరి మీ అబ్బాయికే. వాడి గురించి నాకు వదిలే పేరయ్యా, నేను ఒప్పిస్తాను కదా. ఓకే. ఆ, అడుగో మాటలోనే వచ్చేసాడు. అయ్యో బాబోయ్. నవీన్ ఇలారా. ఆ, ఆ, అమ్మో. ఆ. ఏంటి డాడీ? ఈ అమ్మాయి అలా ఉందిరా? బాగుంది. ఉమ్, ఆ. ఆ. నేను చెప్పాను కదా పేరయ్యా, మా వాడు పెళ్లి కొప్పుకుంటాడని. అందుకనే ముహూర్తం పెట్టేయమన్నాను రా. పేరయ్యా మంచి ముహూర్తం చూసి పెట్టేయ్. ఉమ్, ఉమ్, ఉమ్. ఇంతకీ పెళ్ళెవరికి డాడీ? అదేం ప్రశ్న అర్థం లేకుండా ఎవరికైతే నీకెందుకు చూపిస్తాను? చూడండి డాడీ, మామూలుగా ఇంతకు ముందే చెప్పాను మీకు నాకు పెళ్ళంటే ఇష్టం లేదని, పెళ్లి చేసుకునే ఆలోచన లేదని. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి డాడీ. ఆ. అయ్యా నన్ను క్షమించండి. ఇంతవరకు చెప్పింది ఆ అమ్మాయి గురించి కాదండి, ఈ అమ్మాయి గురించి. అవునండి, నాకు తెలుసు వీడేదో ఫిట్టింగ్ పెడతాడని. వీడికి జన్మలో పెళ్లి కాదు. ఇదిగో పంతులు, అయ్యా నీకు చాలాసార్లు చెప్పాను మా ఇంటి గుమ్మం తొక్కొద్దని. నీకు మళ్ళీ చెప్తున్నాను, మా ఇంటి చుట్టుపక్కల కనిపించావో నీ పిలక కత్తిరించి నీ చేతిలో పెడతాను. వెళ్ళు. అయ్యా రాజుగారండి, మీకు మీ సంబంధానికి ఓ దండమండి. హలో. డాడీ నేను. ఆ చెప్పరా. ఏం డాడీ అంత డల్గా మాట్లాడుతున్నారు? అబ్బే అదేం లేదురా. నువ్వెలా ఉన్నావురా? నా గురించి సరే డాడీ, నా దగ్గర మీరు ఏదో దాస్తున్నారు, అదేదో చెప్పండి డాడీ. అన్నయ్యను పెళ్లికి ఎంత ఒప్పించినా ఒప్పుకోవడం లేదురా. అదే నా దిగులంతా. బాధపడకండి డాడీ, నాకు 1 వీక్ లో ఎగ్జామ్స్ అయిపోతాయి. నేను వచ్చాక అన్నయ్యని పెళ్లికి ఎలాగైనా ఒప్పిస్తాను, సరేనా? సరేరా. డాడీ చిన్న రిక్వెస్ట్. ఏంట్రా అది? నా ఫ్రెండ్స్ మిమ్మల్ని మన ఊరిని చూడాలనుకుంటున్నారు డాడీ, అందుకని. ఓహో, ఈ మాత్రం దానికి నన్ను అడగాలరా? తీసుకురారా. సరే డాడీ, మీ ఆరోగ్యం జాగ్రత్త, ఉంటా, బాయ్. ఆ, నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తరా. ఓకే ఓకే డాడీ, బాయ్. బాయ్. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఈయనేంటి ఈ టైంలో ఫోన్ చేశాడు? ఆ రంగనాథ్ గారు చెప్పండి. పేరయ్య గారా, మీతో కొంచెం పెళ్లి విషయం మాట్లాడాలి. ఒకసారి ఇంటికి వస్తారా? ఆ మధ్య 2 గొప్పింటి సంబంధాలు తెస్తే ఇప్పట్లో మా అమ్మాయికి పెళ్లి చేసే ఆలోచన లేదన్నారు కదండి, మళ్ళీ ఇప్పుడేమో. మీరు ఒకసారి ఇంటికి వస్తే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరేలేండి, రేపు వస్తా. ఉంటా. ఇదొకటి కరెక్ట్ టైం చూసుకుని వండికేస్తుంది. ఏదైనా ఒక సంబంధం కుదిర్చి ఒక మంచి బైక్ కొనాలంటే ఏది కుదురుతావులే. పదా.
అమ్మో! ఏమైంది? ఏమైంది దీనికి? లేట్ అయిపోతుంది. పెట్రోల్ కూడా ఆన్లో ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఈ ఫ్లవర్ మీదే. ఓ థ్యాంక్స్ అండి. చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను రంగనాథ్ గారు, ఇంతకీ ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారో చెప్పండి. అబ్బాయి బాగుండాలి. ఆహా. మా పిల్లను మంచిగా చూసుకునే మంచి మనసు ఉండాలి. ఓహో. ఇకపోతే ఆస్తి కాస్తో కూస్తూ ఉంటే బాగుంటుంది. ఆ, ఆ. సరిగ్గా మీరు అనుకున్న లాంటి సంబంధాలు తీసుకొచ్చానండి. ఇదిగో ఆ. ఈ ఫోటో చూడండి. ఆ? మరొక సంబంధం చూపించండి. తప్పకుండా. ఆ, ఈ ఫోటో చూడండి. ఈ అబ్బాయి చాలా మంచివాడండి. ఉమ్. ఈ అబ్బాయి మన అమ్మాయికి లక్షణంగా ఉంటాడండి. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇక ఆస్తి అంటారా, చాలా ఉంది. పైగా అత్తపోరు గాని ఆడపడుచు పోరు గాని లేదు. ఉమ్. కాకపోతే మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఉమ్. చిన్న యాక్సిడెంట్లో కాలిపోయింది. మీరు ఓకే అంటే ఖాయం చేద్దాం. మరో సంబంధం చూపించండి. తప్పకుండా. ఈ ఫోటో చూడండి. ఉమ్. ఈ అబ్బాయి చాలా మంచివాడు. ఈ అబ్బాయి బయటికి వెళ్లి ఉద్యోగం చేసే అవసరం లేదు. ఎందుకంటే 3-4 కోట్ల ఆస్తి ఉంటుంది. కాకపోతే సరిగ్గా వినిపించదు, కనిపించదు. మీరు ఓకే అంటే ఖాయం చేద్దాం. నోర్మై, అబ్బాయి అందంగా ఉండాలి, లక్షణంగా ఉండాలని మేమనుకుంటుంటే నువ్వేంట్రా కళ్ళుపోయినండి చూపిస్తున్నావు? రంగనాథ్ గారు, మీరు కోపగించుకోకపోతే మరొక సంబంధం చూపిస్తాను. నువ్వు వద్దు, నీ సంబంధాలు వద్దు. ముందు నువ్వు బయలుదేరు. రంగనాథ్ గారు, నేను చెప్పేది వినండి. ఇంకేం మాట్లాడొద్దు. మీ అవసరం అయినప్పుడు మేమే కబురు చేస్తాం. మీకు దయచేయండి. యాదవ సంబంధాలు తీసుకొచ్చారు. అయ్యో. నాన్న, ఈయనేంటి ఇలా వచ్చారు? ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాలేరా, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. సరే. ఆ. వీళ్ళ లెవెల్కి గొప్పింటి సంబంధాలు కావాలట. వీళ్ళేదో గొప్పింటి వాళ్ళలాగా అనవసరంగా ఇక్కడికి వచ్చి బుక్ అయిపోయాను. ఈ మహానుభావుడు ఎవరు?
హలో అవును, మీరెవరు? ప్యారీ గారు, నేనండి సుబ్బారావు మాట్లాడుతున్నా. ఆ, నన్ను గుర్తుపట్టారండి? చెప్పండి. నాకు 2 సంబంధాలు కావాలండి. అవి మీరే చూసి పెట్టాలండి. ఏంటి మీకే? అయ్య బాబోయ్, నాకు కదండి, మా అమ్మాయికి మా అబ్బాయికి. అమ్మాయి అబ్బాయి పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాలండి. ఓహో, అది సరే గాని మరి కట్న కానుకల గురించి ఏమైనా అనుకుంటున్నారా? అనుకోకపోవడం ఏంటండి, అమ్మాయికి ఒక నచ్చ వరకు ఇస్తా, అదే అబ్బాయికి అనుకోండి 10 వరకు కావాలి. ఏంటి 10 నచ్చలే? నచ్చలే. ఆ, నువ్వు ఫోన్ పెట్టరా. మరి నచ్చలో నువ్వు ఫోన్ పెట్టు. నువ్వు ముందు ఫోన్ పెట్టా. నేను పెట్టండి. నేను పెట్టేస్తానులే. అయ్యి బాబోయ్, ఈ పెళ్లి సంబంధాలు చూడడం నా వల్ల కాదు. అమ్మో, హరితం త్వరితం వృషశైలపదే పరయా కృపయా పరిపాహి హరే అధివెంకటశైలముదార. అమ్మో, అక్క పూజ అప్పుడైపోయిందా? డాడీ, ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాయ్ డాడీ. బాయ్ రా. కీస్ ఎక్కడ? షెడ్. వీడేమిటి మళ్ళీ వచ్చాడు? ఏంటో. ఈ రోజు వీడు చాలా తేడాగా ఉన్నాడే. ఉమ్, ఉమ్. అక్క, నేను వస్తున్నానే, ఉండు. అక్షయ, నా కాలేజ్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. చాలా రోజులు గుర్తొచ్చావురా. ఈ మధ్య ఫోన్ చేయడం మానేశావు. మీ పిల్లలు బాగున్నారా? ఇక్కడ మేమంతా బాగానే ఉన్నారా? కాలేజ్కి వెళ్ళిపోయింది. డాడీ చూస్తే తిడతారేమో. మమ్మీని ఎలాగోలాగో మేనేజ్ చేయొచ్చు. డాడీతోనే ప్రాబ్లం అంతా. తన ఎగ్జామ్స్ అయిపోయాక మమ్మీ, పెళ్లి చేయాలను. మమ్మీ, ఏంటమ్మా? నీ కాలేజీకి వెళ్ళొస్తాను మమ్మీ. జాగ్రత్త అమ్మా. బాయ్ మమ్మీ. బాయ్. బాయ్. ఈ మధ్య రావచ్చు కదరా ఒకసారి.
ఇంకేంటా విశేషాలు? అంతా బాగున్నారు కదా? డాడీ ఒక్క నిమిషం లైన్ లో ఉండరా. ఏంటమ్మా? నేను కాలేజీకి వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. ఓకే బాయ్ డాడీ. బాయ్ అమ్మా. చెప్పరా. ఈసారి పెళ్లికి మాత్రం మిస్ అవ్వకూడదు, సరేనా? మదన్ నన్ను ఎలాగైనా కలుపు స్వామి. ఇంకా రాలేదేంటి? రోజు వచ్చే టైం ఇదే కదా. దేవుడా, అమ్మాయి ఎలాగైనా వచ్చేటట్లు చూడు స్వామి. వచ్చేసింది. దేవుడా, నేను ఎట్లా మళ్ళీ పువ్వు పడేటట్టు చూడు స్వామి. దేవుడు కరుణించాడు. ఇదే అవకాశం. హలో, ఎక్స్క్యూజ్ మీ. నా పేరు నవీన్. నాకెందుకు చూస్తున్నారు? మీ పేరు తెలుసుకుందామని. ముందు దీన్ని వదలండి. ముందు మీ పేరు చెప్పండి. ఏమండి ఏమండి, హలో హలో, ప్లీజ్ మీ పేరు చెప్పొచ్చు కదా. నా పేరు లక్ష్మి. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఇక్కడ ఎవరు లేరు కదా, చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు తెలుసా? తెలుసండి, మీరేం కంగారు పడకండి. మీకు ఇష్టమైతే మీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. అది చెప్పండి ప్లీజ్. మీ మనసులో మాట ఏంటో మీరు చెప్పలేదు. నేనంటే మీకు ఇష్టమేనా? అది మా వాళ్ళతో మాట్లాడండి. చెప్తా నీ పని. ఈరోజు అడగాలి. అమ్మా, నా దగ్గర తెప్పించుకుంటావా? చెప్తా. ఫోన్ చేస్తే
ఏరా ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదా నాన్న? డాడీ అది అది ఎవర్రా అమ్మాయి? అమ్మాయా? ఏమ్మా డాడీ? వెనక్ కాదురా, నేనంతా చూశాను. నిజం చెప్పు. డాడీ నేనే మీకు చెప్దాం అనుకున్నాను, కానీ ఈ లోపే మీకు తెలిసిపోయింది. మీరు ఒప్పుకుంటే ఒప్పుకోవడం ఏమిట్రా, ఎన్నాళ్ళ నుంచో ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడొస్తాను, సరేనా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒరే ఫోన్ నెంబరు తీసుకునే ఉంటాళ్లే. ఎలాగైనా ఈ విషయం గణేష్కి చెప్పాలి. ఈ విషయం వాడికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. వెంటనే వాడికి ఫోన్ చేయాలి. హలో గణేష్, చెప్పండి డాడీ. ఎక్కడున్నారా? మేమంతా బయలుదేరిపోయాం డాడీ. ఏమేంటి డాడీ? నీకు గుడ్ న్యూస్. న్యూసా? ఏంటి డాడీ? నవీన్ పెళ్లి కొప్పుకున్నాడు రా. అన్నయ్య పెళ్లి కొప్పుకున్నాడా? హ్యాపీ డాడీ. సరే డాడీ, మేమంతా రేపు ఉదయానికల్లా మీ ముందు ఉంటాం. అరేరా ఉంటాను, త్వరగా వచ్చేయి. హ్యాపీ జర్నీ. అలాగే డాడీ. అమ్మయ్యా. అక్షయ, నా సెల్కి ఎవరైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకు, సరేనా? సరే అక్క. ఎవరి ఫోను? అక్క, నవీన్ ఫోన్. నవీన్ ఫోనా? అయ్యో, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయమన్నాడే, మర్చిపోయాను. ఇప్పుడెలా? అక్షయ, నేనొచ్చే వరకు ఫోన్ లిఫ్ట్ చేయకు, సరేనా? సర్లే. ఈ నవీన్ ఎవరబ్బా? అక్క ఈ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయొద్దంటుంది? ఒకవేళ సంథింగ్ నేనే అక్క వాయిస్ లాగా మాట్లాడి పాట పట్టిస్తే? హలో హలో లక్ష్మి, నేను నవీన్ మాట్లాడుతున్నాను. చెప్పు నవీన్. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తానన్నావు, చేయలేదండి లక్ష్మి. అది ఫోన్ చేద్దామని ట్రై చేశాను కానీ కుదరలేదు, సారీ. ఓకే ఓకే, నీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను. విషయమా? ఏంటది? మన ప్రేమ విషయం మా నాన్నకి తెలిసింది. తెలిసిందా? ఇప్పుడెలా? కంగారు పడాల్సిన పని ఏమీ లేదు, అంతా మన మంచికే జరిగింది. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? రేపే మా డాడీ మీ వాళ్ళతో మాట్లాడతానని చెప్పారు. అవునా? నాకు చాలా హ్యాపీగా ఉంది. అది సరే గాని నాకొక ముద్దు ఇస్తావా? ఓకే, బాయ్. హలో హలో, ముద్దు ఇస్తే ఏమైంది? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేంటే? సారీ అక్క, నవీన్ని ఆట పట్టిద్దామని. నోర్మయ్, నువ్వేంటి ఆట పట్టించేది? తనెవరో నీకు తెలుసా? నువ్వు మనిషివైతే పెరిగావు గాని బుద్ధి మారలేదు. నీకెన్నిసార్లు చెప్పినా ఈ చిన్నపిల్లల చేష్టలు పోవా? ఛీ, నువ్వెప్పుడు ఇంతే, నువ్వు ఈ జన్మకు మారు. హలో మూర్తి, నేనేరా. ఏమిటో చాలా సంవత్సరాల తర్వాత మా అబ్బాయి పెళ్లి కొప్పుకున్నాడు రా. చాలా సంతోషంగా ఉంది నాకు. అదే ఆ విషయం మాట్లాడడానికి వెళుతున్నా నేను. త్వరలోని ముహూర్తాలు పెట్టించేస్తా, ఎందుకంటే మళ్ళీ వాడు మూడు పారిపోవచ్చు కదా. అదే పిల్లలంతా బాగున్నారంటరా?
బాగా చదువుతున్నాడా పెద్దవాడు? సరేరా మరి, నేను మరలా ఫోన్ చేస్తాను. ఉంటాను, బాయ్. ఒరే, ఎప్పటికప్పుడు వస్తానని ఎగ్గొడుతున్నావు. ఈసారైనా వస్తావా, మళ్ళీ ఏదైనా చెప్పి తప్పించుకుంటావా? నమస్తే అండి, నీకు మళ్ళీ చేస్తాను రా. నా పేరు రాజు, మీతో కొంచెం మాట్లాడాలి. నమస్తే అండి, కూర్చోండి. మీరు కూర్చోండి. చెప్పండి. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారండి. మనం పెద్దవాళ్ళం, వాళ్ళ మనసును అర్థం చేసుకుని వాళ్ళని ఒకటి చేద్దామని ఇలా వచ్చాను. ఏం మాట్లాడుకుంటున్నారు? దేవుడా, ఈ సంబంధం ఓకే అయ్యేట్లు చూడు స్వామి, ప్లీజ్. మీరు కాదనకండి. కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. నా భార్య పూర్ణ. నమస్కారం. నమస్కారం అండి. ఒక్క మాట అమ్మాయిని కూడా అడిగి. అలాగే అడగండి. అలాగే. అక్క అక్క, ఏంటి నీ కంగారు? ఈ సంబంధం అంటే నీకు ఇష్టమేనా అక్క? అక్క ఓకే చేసింది. ఏమంటావు పూర్ణ? ఒప్పుకోండి. ఓకే బావగారు. కాఫీ తాగండి. ఓకే బావగారు, మంచి రోజు చూసుకొని ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా మంచి సంతోషం. రోజు ఎప్పుడు ఉన్నది పేరాయని అడిగితే చెప్తాడు కదా. చెప్పాను. హలో పేరయ్య గారు, రంగనాథన్ మాట్లాడుతున్నానండి. మంచి ముహూర్తం పెట్టాలి. మీ అల్లుడిని మీరే సెలెక్ట్ చేసుకున్నారా ఏంటి? అవునయ్యా, అమ్మాయి అదృష్టవంతురాలు, మంచి సంబంధం దొరికింది. శుభం, రేపు మంచి రోజు, శుక్ల ఏకాదశి, చాలా మంచి రోజండి. అయితే రేపే ఖాయం చేయిపోయారయ్యా. ఉంటాను. బావగారు, అయితే రేపే ఖాయం చేసుకుందామండి. అలాగే బావగారు, వస్తాను. మంచిది బావగారు. వస్తానమ్మా. మంచిది. మోడల్ పిల్ల కూడా చెప్పండి. అలాగే అన్నయ్య గారు. అంత భగవంతుడి దయ. ఇప్పుడు నీకు సంతోషమేనా? అలాగే బావగారు, మేమంతా రెడీ. చిన్నవాడి కోసం ఎదురు చూస్తున్నాం. వాడు రాగానే బయలుదేరతాం. వీడు ఇంకా రాలేదేంటి? మాటలోనే ఫోన్ చేశాడు. గణేష్, హలో డాడీ. ఎక్కడున్నారా? ఏమిట్రా లేటు? డాడీ, మా వెహికల్ పంచర్ అయింది, మేము రావడానికి కొద్ది టైం పడుతుంది. మీరంతా వెళ్ళండి, టైం అబ్బా, అవుతుంది. దాన్ని అక్కడ వదిలిపెట్టేసి వేరే వెహికల్ వచ్చేయండి రా. మా గురించి సరే డాడీ, ముందు మీరు వెళ్ళండి, అవతల ముహూర్తానికి టైం అవుతుంది. సరేరా, త్వరగా వచ్చేయండి. ఎవరు డాడీ? మీ తమ్ముడు గారు, ఆయన గారి వెహికల్ రిపేర్ అయిందట. రావడానికి కొంచెం టైం పడుతుందట. అందుకే మనల్ని వెళ్ళమంటున్నాడు. వెళదాం పద. డాడీ డాడీ, ఏమైందిరా? నేను కూడా వాళ్ళతో వస్తాను, మీరు వెళ్ళండి డాడీ, ప్లీజ్ డాడీ. సరే కానివ్వండి. అయితే గణేశాలు వస్తున్నారు అన్నమాట. ఏమయ్యా పేరయ్య, రావడే చాలా ఆలస్యంగా వచ్చావు. త్వరగా ముహూర్తం పెట్టండి. అంత తొందర అయితే ఎలాగండి? 2 జీవితాలకి ముడి వేసే బంధం ఇది. చూస్తున్నారుగా బావగారు, చూడండివ్వండి. అబ్బా, ఇంకెంతసేపు అయ్యా, త్వరగా ముహూర్తం పెట్టు. అక్కడికే వస్తున్నా. శాస్త్రం అంటే ఏమనుకున్నారు? అల్లాటప్ప అనుకున్నారా? జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించి తారాబలం, చంద్రబలం, లగ్నబలం ఇవన్నీ చూసి ముహూర్తం పెట్టాలి. సరే, అలాగే కానివ్వండి.
తనకి నాలా సిగ్గేమో, అందుకే రాలేదు. కరెక్ట్ గా 10:30 దివ్యమైన ముహూర్తం ఉందండి. ఆ సమయం కూడా అవుతుంది. ఆలస్యం దేనికి? తాంబూలాలు మార్చుకోండి. మీరు వారికి ఇవ్వండి. బావగారు అయ్యా, ఇది వారికి ఇవ్వండి. శుభస్య శీఘ్రం. అయ్యో సారీ సార్. నేర్చుకున్నావా? ఆ పక్క పోయి నేర్చుకో. సారీ సార్. గట్టిగానే గుద్దాడు. పొద్దున ఎవరు మొహం చూసామో ఏమిటో. కారు మధ్యదారులు వెళ్ళిపోవడం వల్లే ఇన్ని కష్టాలు. అమ్మా ఏమండి ఏమండి ఏమండి, కాఫీ. థ్యాంక్ యూ. ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను. బాయ్ లక్ష్మి. బాయ్ అండి. రే ఇంకెంతసేపు రా బాబు? అబ్బా త్వరగా రండి రా, వస్తున్నా. అమ్మా ఏమైందిరా? ఏమైందిరా? ఏమైంది డాడీ? ఏం లేదురా, కాలు కొంచెం స్లిప్ అయింది అంతే. ఏమేంటి? అన్నయ్య పెళ్లి ఫోటోలు చూడండి. అమ్మా వెళ్ళిపోతారా? నేను చూడ వెళ్ళిపోతాను. ఇది చూడండి, చిన్న ప్లేట్ లాగా. పద.
ఇదేం బైక్ రా బాబు, మాటి మాటికి ఆగిపోవటమే. ఎవరు లేరు, కానీ ఎవరు వేశారు? ఎక్కడబ్బా? ఎవరు లేరు ఇక్కడ. హలో, ఎవరు ఎవరు ఇక్కడ అరిచింది? హలో, మా ఊరే ముందురా. యా, 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 యా. కొంచెం స్లోగా. అంత భయం ఏంట్రా? నాకు భయం ఉంది. ఓ, ఇది కూడా భయమే. మైకల్ జాక్సన్. రేయ్, ఆపరా. రైట్ కుదరా, లెఫ్ట్ తీసుకో. ఎందుకురా? విలేజ్ చాలా బాగుంటరా. ఆట విన్నారా? సౌండ్లు ఎక్కువ ఉన్నాయి. వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళలేదు బండోడా. ఆపరా. నువ్వు బానిరా. అరే గట్టిగా అరకండి రా బాబు, ఇది విలేజ్, సిటీ కాదు. అందరు మనల్ని చూస్తారు. ఓకేనా? స్లోగా స్లోగా స్లోగా. పదరా మామ, పదా. మామ ఊరే ముందురా. బలం అనుకున్నావు, కమర కూడా కనిపించట్లేదు. ఒకసారి ఆపరా. ఎందుకురా? రే అన్నయ్య బైక్. ఏంట్రా? అన్నయ్య బైక్ ఏంట్రా ఇక్కడ ఉంది? అదే తెలియట్లేదురా. చూడండి రా. అన్నయ్య చూడండి రా. అన్నయ్య 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 రారా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం రే నువ్వు అటెల్రా. రే నువ్వు ఇటెల్. అరే వెళ్ళరా. సరే నువ్వు అటెల్. రే నీతో వస్తారా? నాకు భయంగా ఉంది. సరే పదరా. అన్నయ్య 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 అన్నయ్య
శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనం శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనం శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనం శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనం. కాపాడండి కాపాడండి కాపాడండి. హలో, ఎవరు? హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ. ఎవరు ఇక్కడ అరిచింది? హలో హలో, ఎవరు కనిపించట్లేదండి. హలో హలో, ఎవరు ఎవరు ఇక్కడ అరిచింది? హలో హలో, ఎవరు కనిపించట్లేదండి. హలో, నువ్వా? ఎవరు అనుకున్నాను కదరా. నువ్వేంటన్నా ఇక్కడ? ఇక్కడ ఏవో అరుపులు వినిపిస్తే ఇలా వచ్చాను రా. అరుపులా? అమ్మయ్యా, కనిపించాడు. అమ్మా ఎరా, ఏంటి బ్రదర్? అన్నయ్య, నీ గురించి అడుగంటే తిరిగామయ్యా బాబు. ఒరేయ్ ఒరేయ్, నాకు భయంగా ఉందిరా. వెళ్ళిపోదాం పదండ్రా పదండ్రా పదండ్రా. పదరా బాబు. ఎవరై ఉంటారు? ఊరు నీరజాన నీ కుంకుమల్ల మారిపోనా, నువ్వు తనమడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. ఇంకెంత దూరం రా బాబు. అమ్మయ్య, అబ్బా, ఇది ఇప్పుడే అయిపోవాలా? రే గణేష్, రే రే గణేష్, రే గణేష్. అన్నయ్య కనబడట్లేదురా. ఏమైందిరా అన్నయ్య? ఏమో నాకు తెలియదురా. ఏంటి రాను అనేది? అన్నయ్య చూద్దాం పదండ్రా, చూద్దాం పదండ్రా. రండి పదండ్రా. అన్నయ్య 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 ఒరేయ్, త్వరగా రారా. హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏం కనిపించాడా? లేదురా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం 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 ప్రసన్నాంజనేయం. ఎవరు కనిపించారా? శ్రీ ఆంజనేయం, ఇక్కడ ఎవరు లేరు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. గణేష్, అన్నయ్య గణేష్,
గణేష్ గణేష్ ఏమైంది వాడికి? గణేష్ ఏమైందిరా 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 అబ్బా నువ్వు చూసింది ఇదే. నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టావురా బాబు. ఛే, అయినా వీడెందుకు తీసుకొచ్చావురా మనం? ముందు నువ్వు చూసుంటే నీకు తెలిసి వచ్చిన బాబు. అఘోరించోలే పదా పదా పదా. అందుకే నేను ముందే రానని చెప్పాను, మీరే తీసుకొచ్చారు. అన్నయ్య అన్నయ్య మళ్ళీ ఎటెళ్ళు ఉంటాడు రా అన్నయ్య? పద చూద్దాం. ఒకవేళ ఇటెళ్ళు ఉంటాడా? చూద్దాం పదండ్రా. వీళ్ళు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు ఏదో ఒకటి నన్ను అంటూనే ఉంటారు. ఏదో రోజు వీళ్ళందరూ నేనే భయపడతా. వద్దురా అంటే తొలగొచ్చారు. అన్నయ్య అన్నయ్య గణేష్ గణేష్ అరే గణేష్, అన్నయ్య ఫోన్ రా. ఏమైందిరా? అదిగో ఏంటి అన్నయ్య కావాలా? అన్నయ్యని చంపేశా. రేయ్ ఎవడ్రా నువ్వు? ఏం ఆడుతున్నావు? నా సంగతి సరే తమ్మి, ముందు మీ నాన్న సంగతి చూడు. రేయ్ రేయ్ ఏమైందిరా? నాన్న రేయ్ రేయ్ గణేష్, ఏమైందిరా? నువ్వెక్కడికి వెళ్ళావురా? దీనికి అవునరా, మీరంతా ఎక్కడికి పరిగెడుతున్నారు? ఏమోరా, వాడు పరిగెడుతున్నాడు, నేను పరిగెడుతున్నా. వారిని రా. రేయ్ ఎటెళ్ళాలరా? అటు 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 కాదు కాదు, ఇటు. రా, రా. గణేష్. వస్తున్నా. ఏం జరిగిందో చెప్పరా? అమ్మా ఆగండ్రా, అమ్మా. రే ఆగండ్రా బాబు, నేను వస్తున్నా. చెప్పేది మీకే. ఆగండ్రా బాబు, పరిగెత్తలేకపోతున్నాను. ఏమిట్రా కంగారు? ఎవరో తరుగుతున్నట్లు ఏమిటా పరిగెత్తడం? అబ్బే ఏం లేదు డాడీ. పదన్నా పైకి వెళ్దాం. వీడేంట్రా పరిగెత్తించి పరిగెత్తి పైకి వెళ్దాం అంటాడు. పదా. ఏం పిల్లలు ఏంటో. అక్కడేమో పరిగెట్టించారు, ఇక్కడనేమో ఎక్కిస్తున్నారు.
రేయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ? అది అది అంకుల్ నవీను అది Shut up. ఏం లేదు అది అంకుల్ నేను పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే జాగ్రత్త. ఎలా అలాగే రేయ్ గణేష్ ఇంతకీ ఏం జరిగిందో చెప్పరా? రే అందరిని పరిగెట్టించి అమ్మా, పెద్ద టెన్షన్ పెట్టించావు కదరా. అది అది అన్నయ్య గురించిరా. రేయ్ అన్నయ్య గురించే కదా, నువ్వేం కంగారు పడకు. అన్నయ్య ఎక్కడున్నా వెతికి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మనందరిది, సరేనా? ఇక్కడెక్కడ ఉండుంటే అలాగే తీసుకొచ్చేవాళ్ళం రా. కానీ అన్నయ్య మనెవ్వరికి అందనంత దూరంలో ఉన్నాడు రా. రేయ్ ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, అన్నయ్య లేడు. ఊరుకోరా, ఏం బాధపడకు. ఊరుకోరా, బాధపడకు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఊరుకోరా గణేష్, ఊరుకో. కింద నాన్నకు వినపడిందంటే ఆయన తట్టుకోలేడురా. మీరంతా కలిసి నాకు మాట ఇవ్వరా. అన్నయ్యకి అయిందని వదినకి కానీ నాన్నకి కానీ తెలియను, నాకు మాట ఇవ్వండిరా. సరేనా? ఈయనేంటి ఇంకా రాలేదు? అక్క ఏంటి టెన్షన్ గా ఉన్నావు? బావ ఇంకా రాలేదా? నువ్వేం కంగారు పడకు, ఈ విషయం మావయ్యకి చెప్పి బావకు ఫోన్ చేయమని చెప్తాను, సరేనా? అలాగే గణేష్. రై ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ఎవరికి తెలియకూడదు. తెలిసిందా నా మీదొట్టే. మావయ్య ఏంటమ్మా? బావ ఇంకా రాలేదు. మీకేమైనా ఫోన్ చేశారా? లేదే. ఈ పాడికి రావాలే, టైం కూడా అవుతుంది. రే గణేష్, ముందు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరా. ఎందుకురా? చెప్తా ఇటవరా. అరే ఏమైంది మావయ్య? ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడమ్మా. ఒకవేళ ఆఫీసులో ఎక్కువ వర్క్ ఉందేమో, అందుకే స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడు. లక్ష్మీ కంగారు పడొద్దాను, వచ్చేస్తాడులే. నువ్వు లోపలికి వెళ్ళు. సరే మావయ్య. సరే వెళ్ళమ్మా. వీడెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడు? గణేష్, నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? వీడే వాళ్ళ నాన్నకి అన్నయ్యలా ఫోన్ చేసి మాట్లాడితే. వద్దురా, నేను వాళ్ళని మోసగించలేను. మోసమని ఎవరు అనుకుంటారా? మోసమని నువ్వు అనుకుంటున్నావురా. అదే నువ్వు కిందికి వెళ్ళాక మీ నాన్న కానీ వదిన కానీ అడిగితే ఏమని చెప్తావు? ఎక్కడున్నాడని చెప్తావు. అప్పుడు నువ్వు చేసేది మోసం కాదా? అవునురా, ఇటు చెప్పేది నిజం. నువ్వు ఇంకేం ఆలోచించుకో. ఆ ఫోన్ ఇటు ఇవ్వరా. ఇవ్వు. ఇదిగో ఫోన్ చెయ్యి. చెయ్యిరా. ఓకే ఓకే, ఇంకేం ఆలోచించరా. చెయ్యి.
డాడీ, నేను నవీన్ని. ఆ? ఏమిటా లేటు? ఎక్కడున్నావు? అర్జెంటు పని మీద ముంబై వెళ్తున్నాను డాడీ. ఇంటికి వచ్చే టైం లేదు, ఆఫీస్ నుంచే వెళ్తున్నాను. ముంబైకా? ఇప్పటి వరకు నువ్వు ఫోన్ చేయకపోయేసరికి లక్ష్మి నేను ఎంత కంగారు పడమో తెలుసా? అర్జెంట్ ఏమిట్రా, చెప్పేళ్ళొచ్చుగా. సారీ డాడీ, నేను ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండడంతో ఫోన్ చేయలేకపోయాను. అనుకోకుండా ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్లాల్సి వస్తుంది. అర్జెంటుగా వెళ్తున్నాను. లక్ష్మి కూడా చెప్పండి డాడీ, నేను 2-3 రోజులు వచ్చేస్తాను. బాయ్. డాడీ, లక్ష్మి చెప్పడం మర్చిపోవద్దు, తన కంగారు పడుతుంది. అలాగేరా, బాయ్. అమ్మా అమ్మా లక్ష్మి, నవీన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందమ్మా. రేయ్, బాధపడకు, అసలు ఏం జరిగిందో రేపు మార్నింగ్ తెలుసుకుందాం. వెళ్ళి పడుకో. రండ్రా. బాయ్ రా. డాడీ, 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 డాడీ. వస్తున్నాను రా. ఏరా, ఇంకా నిద్రపోలేదా? లేదు డాడీ, నాకు అక్కడ నిద్ర సరిగ్గా పడడం లేదు. నేను ఇక్కడే పడుకుంటాను. అదేంట్రా చిన్నపిల్లలాగా మీ ఫ్రెండ్స్ అందరిని ఒక వదిలిపెట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు? వాళ్ళు ఏమనుకుంటారు? అది కాదు డాడీ. ఇక నువ్వేం చెప్పకు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకో. గుడ్ నైట్. అర్థం చేసుకోరేంటి? ఎవరు లేరు కదా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే జాగ్రత్త.
వస్తున్నాను రా, వస్తున్నా. అబ్బా వీడు నన్ను పడుకోనివ్వడా? మళ్ళీ ఏమైందిరా? ఆ? 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 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 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఎవడానికని భయపడ్డాను కదరా. అవును, ఈ టైంలో నువ్వెక్కడికి వెళ్ళావురా? దీనికి వెళ్ళాను రా. నువ్వు పడుకో. లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సగతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలన. హలో, బాగానే నిద్రపోయినట్టున్నావే. ఎవడ్రా నువ్వు? చెప్పు. ఏమైందిరా? తెలుసుకోవాలని ఆతృతగా ఉంటే ముందు మీ నాన్న. హలో 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 నాన్న. రే నాన్న. రే గణేష్, ఏమైందిరా? అమ్మా, నువ్వెక్కడి నుంచి వస్తున్నావురా? నైట్ అంతా ఇదే ప్రాబ్లం రా. రా. అమ్మా. అంకుల్, డాడీ అంకుల్, డాడీ డాడీ చూస్తున్నా. చూడు అంకుల్, డాడీ చూడు గదిలో కూడా లేడురా. డాడీ ఏమయ్యాడురా? డాడీ ఏమన్నా? డాడీ డాడీ ఇదేంటి ఇంకా నిద్ర లేవలేదు? దీనికి ఎప్పుడు మొద్దు నిద్రే. దీని పని చెప్తానుండు. అక్షయ, అక్షయ, నన్ను క్షమించక్క. మీ అందరి దగ్గర ఓ విషయం దాచాను. మదన్ నేను ఎంతగానో ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. దయచేసి వినండి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లవలసిన విశాఖ ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరింది. కానీ ఈలోగా విశ్వ అనే వ్యక్తి నన్ను లవ్ చేయమంటూ రోజు విసిగిస్తున్నాడు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా లాభం లేకపోయింది. చివరికి ఒకసారి కొట్టాను కూడా. అయినా సరే తను విసిగించడం మానలేదు. ఇదంతా చూస్తుంటే నా మదన్ ఎక్కడ నాకు దూరం అవుతాడనని భయమేసింది. ఈ విషయం అమ్మా నాన్నకి చెప్దామని ఎంతో డేర్ చేశాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. కానీ చివరిసారిగా నీకైనా చెప్దామని నైట్ నీ గదికొచ్చాను. కానీ బావ రాలేదన్న టెన్షన్లో నిన్ను చూసి నీతో ఏం చెప్పలేకపోయాను. తప్పో రైటో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మదన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించక్క. ఇట్లు మీ చెల్లి అక్షయ. డాడీ వదినా, డాడీ ఇటేమైనా వచ్చారా? అబ్బే, ఇటేం రాలేదే. రాలేదా? అవును, అక్షయ కనిపించట్లేదండి. ఎక్కడికైనా వెళ్ళిందా? అది డాడీ అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళింది. అవునా? ఓకే ఓకే ఓకే. డాడీ అడు చూద్దాం పదండ్రా.
గణేష్ మావయ్యకి ఏమైంది? డాడీని ఎవరో కిడ్నాప్ చేశారు వదినా. ఏంటి నువ్వు చెప్పేది? అవును వదినా, కిడ్నాప్ చేశారని ఫోన్ వచ్చింది. గణేష్ ఊరుకో, మావయ్యకి ఏం కాదు. ఊరుకో గణేష్. మావయ్యకి ఏం కాదు. ఒరేయ్ రారా. రేయ్ ఏం చూస్తున్నావురా? నేను చూశాను రా. ఏం చేస్తున్నావు నీకు తెలీదా? రేయ్ నీ బిహేవియర్ మార్చుకో, లేదా ఫ్రెండ్ అని కూడా చూడు. పదండ్రా. ఛే. ఊరుకో గణేష్, ఊరుకో. ఒరే గణేష్, జరిగిన దాని గురించి నువ్వేం బాధపడకురా. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకుందాం, సరేనా? రేయ్ రెక్కలేంట్రా అలా ఊగుతున్నాయి? చూద్దాం పదండ్రా. పదండి. గణేష్ ఊరుకోమన్నానా? రాజు, రాజు, నందు, గోపి. ఏమయ్యారు? ఎందుకు ఇలా జరుగుతుంది? గణేష్ ఇదంతా చూస్తుంటే మనల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టుంది. మనం అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. వదినా, నువ్వు ముందెళ్ళి బట్టలు సర్దుకో. అలాగే. ఒరేయ్, నువ్వు కూడా వెళ్ళి బట్టలు సర్దుకో. సరేరా. హాయ్ గణేష్. నువ్వా? ఏంటి సడన్ గా? ఏంటి రాకూడదా? అవును, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంట్రా? అంటే ఇప్పుడు ఫోన్ చేసింది నువ్వా? అవును. అది సరే, మన ఫ్రెండ్స్ ఎక్కడరా? పైన ఉన్నారా? పైన? నందు, రాజు, రే గోపి, ఎక్కడ్రా? ఇంకా రారేంటి? ఏంటి అంతా టెన్షన్ లో ఉన్నారు? ఏమైంది మీకు? అవును, మిగతా ఫ్రెండ్స్ ఏరి? అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు రా బాబీ. సరేలే. గణేష్ వెళ్దామా? వెళ్దాం పదండి. అవును, రిషి ఎక్కడా? వాడు భయపడుతూ పైనే ఉన్నాడు రా. రే రిషి, రిషి,
నువ్వు ఉండరా, నేను తీసుకొస్తాను. రే రిషి, రిషి రారా, గణేష్ వాళ్ళు కింద వెయిట్ చేస్తున్నారు. రేయ్, వదులు గణేష్, గణేష్ వదులు. రేయ్, ఎవరు నువ్వు? గణేష్. రే బాబీ, 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 రే ఏమేంద్రా? రే బాబీ, గణేష్, నాకేం పర్లేదు, నువ్వు వెళ్ళరా. గణేష్, నువ్వు వెళ్ళు. వద్రా. గణేష్, 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 ప్లీజ్ హెల్ప్ మీ. రమ్మంటుంటే ఎవర్రా నువ్వు? వదలరా, రేయ్. వదలరా ఇడియట్, వదలరా. గణేష్, రే వద్రా. వదినా. Oh shit. వదినా. ఎక్కడికి పోతావే? వదలరా. ఆ. ప్లీజ్ హెల్ప్ మీ. వదినా. వదలు, వదలరా రాక్షసుడా. వదలు, 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 వదలరా. ఎక్కడికి పోతావు? హెల్ప్ మీ. ఎంత అరిసి కాపాడేవాడు ఎవడు రాడు. వదలరా. రా. వదలు. రావే. వదలు, వదలరా. ప్లీజ్ వదిలిపెట్టు నన్ను. రా. హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. వదలు, వదలు. పదా. ప్లీజ్ హెల్ప్ మీ. వదలు. రావే. వదలు. ఎటు తీసుకెళ్ళుంటారు? ప్లీజ్ వదలరా. వదలు. రా. వదలు. రావే. వదలు. నువ్వు ఎంత అరిచి గీపెట్టినా ఎవ్వడు రాడు. వదలు. అయ్యో ప్లీజ్. రావే. ప్లీజ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. వదలు, వదలు. దగ్గరికి రా.
రావద్దు, వచ్చావో చంపేస్తాను. రావద్దు, చెప్పేది నీకే. రావద్దు. ఎంత అందంగా ఉన్నావే. భయపడకు, నిన్నేం చేయను. మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా పోయి ప్రేమించుకుందాం, అంతే. నిన్నేం చేయను. నువ్వు గుర్తొచ్చాననుకుంటాను. నీ బ్యాడ్ కొద్దీ నేను బతికేశాను. నీ ఆచూకీ తెలుసుకోవడం కోసం నేను ఎక్కడెక్కడో తిరిగాను. నా లక్కు కొద్దీ ఈ ఫోటో నా కంటపడింది. ఆ రోజు నుంచి నిన్ను దక్కించుకోవాలని ఇదంతా చేస్తున్నాను. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? కూల్ బేబీ, నేనెవరో నీకు తెలియాలి, అంతే కదా. చెప్తాను. నాది మెదక్ డిస్టిక్. నేను హైదరాబాద్లో ఓ కంపెనీలో పనిచేస్తున్నా. మొదట్లో నేను పెళ్ళంటే చేసుకోకూడదు అనుకున్నా. కానీ చివరిసారిగా నేను ఒక అమ్మాయిని చూసేసరికి తననే నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను. ఈ విషయం తనతో చెప్పాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ తను నన్ను పట్టించుకోలేదు. పైగా తన వెంటపడుతున్నాడని కోపంతో నాకు కనిపించకూడదని వేరే దారి మార్చింది. ఇదంతా చూస్తుంటే నాకు తను ఎక్కడ దూరం అయిపోతుందని ఒకరోజు ఐ లవ్ యూ. చెప్తా, ఎలా ఒప్పుకోదు. రేపు వస్తుందిగా, చెప్తా. అక్షయ, నేను చెప్పేది అర్థం చేసుకో. చెయ్యి వదలరా, స్టూపిడ్. అక్షయ, నా మాట విను అక్షయ. అక్షయ, నాతో వస్తావా లేదా? నిన్ను ఎలా తప్పించుకుంటుందో చూస్తాను. నేను నిన్ను వదలనే. తను కొట్టినా బాధపడలేదు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా నా ప్రేమను అంగీకరిస్తుందని ఆశపడ్డాను. కానీ మీరు నా ఆశను నిరాశ చేశారు. అంటే నీ పేరు విశ్వ? నా అక్షయ నాకు దక్కకుండా పోవడానికి నువ్వే కారణం. అందుకని అప్పటి నుంచి నీ మీద పగబట్టాను. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే అక్షయ్ లాంటి వాళ్ళు 100 మందైనా నీ ముందు ఎందుకు పనిచేయరు? నిజం చెప్పాలంటే తను మిస్ అయ్యి నువ్వు నాకు దక్కడం నాకు హ్యాపీగా ఉంది. అందుకేనేమో మనిద్దరిని ఆ దేవుడు ఇలా కలిపాడు. పద, ఇక్కడి నుండి ఎక్కడికైనా పోదాం. వదలరా, నోరు మొయ్. చెప్పు తెగుద్ది రాస్కేల్. ఏంటి పొగడేనా? నీ పొగరా అంత లేదు గాని ఇంకో మాట చెప్పు. దగ్గరికి రాకు. సేమ్ డైలాగ్. మీ అమ్మా నాన్న కూడా ఇలాగే అంటే
పైకి పంపించేశా. నువ్వు కూడా కాదు లేదు అన్నావనుకో, నిన్ను కూడా పైకి పంపించేస్తా. నా వాళ్ళు ఏం చేసేవరా? చెప్పరా, చెప్పు. నన్నేం చేయకు, మీ వాళ్ళంతా బతికే ఉన్నారు. ఏం నువ్వు చెప్పేది? చెప్పు, ఎక్కడున్నారు చెప్పు. డాడీ, అన్నయ్య, ఒరే గణేష్, లక్ష్మి ఎక్కడ్రా? నందు, గోపి, వెళ్దాం పదండి. లక్ష్మి, అరే గణేష్ రా, నువ్వు రాకపోతే మా పరిస్థితి ఏంట్రా? అవన్నీ ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పదండి రా. నువ్వు రా చెప్పదరా. ఒరే నవీన్, వెళ్ళి లక్ష్మిని తీసుకొని రారా. రే మెల్లగా. లక్ష్మి, ఎలా ఉన్నావు? మీరు లేకుండా నేను ఎలా ఉంటాను అనుకున్నారు? అన్నయ్య వెళ్దామా? అలాగే వెళ్దాం. వరలక్ష్మి, రేయ్, ఇతడేరా నన్ను కట్టిపడేసింది. విన్ని విన్ని ఆడ ఆల్రెడీ చచ్చాడు రా. ప్రతి మనిషికి ఏదో ఒక అలవాటు ఉంటుంది, దాన్ని మనం అబద్ధం చేసుకోకూడదు. ఎందుకంటే అది వాళ్ళ పుట్టుకతోనే వస్తుంది. అంతెందుకు, ఈ నలుగురిలో ఒకరిని చూడండి, అదోలా చూస్తుంటాడు. గమనించారా?